బీజేపీ. కానీ చాలా బలంగా నిలబడతాడు. మోడీ అంటే ప్రాణం పెడతాడు. అట్లాగే ఆ సిద్ధాంతాలే అతను కూడా ఆచరణలో పెడతాడు. అట్లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఈ వైపు నుంచి ఒక బలమైన లీడర్ వాళ్ళనుకుంటున్నాడు. అందుకోసం ఆ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకోటి నేషనల్ మీడియా అటెన్షన్ డైవర్షన్ కోసం, ఇప్పుడు లైక్ ఆయన ఇంతకుముందు హిందుత్వ అంశాల మీద క్షమాపణ చెప్పినా, లేకపోతే కనుక కఠినంగా ఉంటామని చెప్పినా, ఇదంతా నేషనల్ మీడియా అవుట్లుక్లో తను ఒక పవర్ఫుల్ సనాతన లీడర్ కిందను ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట అది. అందులో దాంతోపాటు తను స్టాండ్ ఒకటి బలంగా తీసుకుంటాడు ఏదైనా అనుకుంటే కనుక అన్న సంకేతం ఇస్తున్నాడు అనమాట అక్కడ. అది అంటే ఒక రకంగా జాతీయ రాజకీయాల మీద ఆసక్తి పెరుగుతుందా నాకు అనిపిస్తున్నది. అయితే మేబీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే నాకున్న అవగాహన మేరకు అయితే ఈ 5 ఏళ్లలోనే లొకేషన్ సీఎం చేయాలి. ఈ టర్మ్లోనే చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం తమ కార్యకర్తలకు కూడా నచ్చదు. మొన్న చూశారు కదా, డిప్యూటీ సీఎం అని లోకేష్ అనగానే మా వాడిని సీఎం చేయాలనేటటువంటిది. ఇది కంట్రోల్ పెట్టుకోలేరు. రేపొద్దున లోకేష్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అంగీకరించలేదు కేడర్. కాబట్టి మంత్రివర్గంలో నాగబాబుని పెట్టడం ద్వారా తన ప్లేస్ నాగబాబుకి అప్పచెప్పడం, ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తను జాతీయ రాజకీయ నాయకుడిగా, దక్షిణాది నాయకుడిగా క్రమంగా తను అంటే